జిల్లా ఎస్పీ అజితా బెజండ్ల ఆదేశాల మేరకు సంఘం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బోధ్యానాయక్, పోలీస్ సిబ్బంది స్థానికులతో కలిసి యోగా చేశారు. యోగా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగానే ఉత్తమ మార్గమని అవగాహన కల్పించారు. చేతులు రెండు వెనకాల, ఇప్పుడు తల కుడివైపు, గడ్డం భుజం మీద ఎల్లో పూర్తిగా ఆనాలి. కాలు ఇంకా చక్కగా రావాలి, కాలు చక్కగా రావాలి. 1 2 కాలు కొంచెం పైకి రండి సార్. పాదాలు కవర్ చేసి అలాగే ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10 9 8 7 6 ఒకసారి గమనించండి సార్. అలా మెడ తిరిగాం కదా, చేతులు రెండు మళ్ళీ ఆపోజిట్లో కూడా పూర్తిగా తల కూడా తిరగాలి. ఎవరికి ఇబ్బంది లేదు. చూడండి, 4 జాయింట్ ఫ్రీ అయిపోతాయి. అందరు చేద్దాం. నేను సంఘం ఎస్ఐని. ఈరోజు మన నెల్లూరు జిల్లా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు ఆత్మకూరు డిఎస్పీ గారి ఆదేశాల మేరకు మా సంఘం సిఐ శ్రీనివాసరెడ్డి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఈరోజు పోలీసు తన నిత్య జీవితంలో బిజీ అయిపోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు నివారించాలని చెప్పి ఉన్నత అధికారులు కొన్ని రకాల వ్యాయామాలు, యోగా లాంటివి చేయాలని చెప్పి ప్రతి నెల ఏదో ఒక రోజు యోగాసనాలు నేర్పించాలని చెప్పి అందులో భాగంగా ఈరోజు మన సంఘం మండలం ఇక్కడ హై స్కూల్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది మా సిబ్బందితో, మా సర్కిల్ సిబ్బందితో. అందులో మన యోగా గురువు అయినటువంటి పెంచలయ్య గారు ఈరోజు ఈ యోగాని కండక్ట్ చేయడం జరిగింది. మనిషి నిత్య జీవితంలో పరిగెడుతూ ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. కానీ వాటిని నివారించడానికి ఎన్ని మెడిసిన్స్ ఉన్నా సరే యోగా మరియు శారీరక దారుఢ్య అనేది చేస్తే మనిషి ఈ మెడిసిన్స్తో కాకుండా ఇంకా మెరుగైన ఆరోగ్యాన్ని వశపరచుకోగలడు. కాబట్టి ప్రతిరోజు మనిషి తనకు లభ్యమైన కొద్దిపాటి సమయంలో ఈ యోగా ప్రాక్టీస్ కానీ, లేకపోతే గ్రౌండ్కి వెళ్ళి ఏమన్నా ఎక్సర్సైజ్ చేయడం కానీ, రన్నింగ్ చేయడం కానీ ప్రాక్టీస్ చేయాలని చెప్పి అందరికీ ఆదేశిస్తున్నాము. ధన్యవాదాలు. No matter the noise outside, enjoy the quiet inside with noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.